నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా ఎస్సీఆర్ దామోదర్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు టీడీపీ నేత కామేపల్లి తులసిబాబుకు నోటీసులు జారీ చేశారు. ఇక తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. కామేపల్లి తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అత్యంత సన్నిహితుడు, బిజినెస్ లో పార్ట్నర్. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. గుడివాడలో టీచర్స్ కాలనీ పద్మనాభం హాస్పిటల్ వీధి పేరుతో తులసిబాబు ఉంటున్న ఇంటి అడ్రస్ తో నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణంరాజును సిఐడి అధికారులు కస్టోడియల్ టార్చర్ కేసు తులసిబాబును విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. అలానే ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తిగా పిలవడం విశేషం. ఇక గత 5 ఏళ్లుగా తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై పోరాటం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల్లో తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే రాముకు వ్యూహకర్తగా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికల వేళ గుడివాడ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని తులసిబాబుకు అప్పటి ఎస్పీ ఆయనకు షాడో పార్టీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అలానే కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామకృష్ణంరాజు తొలిసారి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చిన ఫిర్యాదులతో ఎక్కడ తులసిబాబు పేరు లేదంటున్నారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బావ జగన్మోహన్ రావుకు తులసి బంధువు కావడంతో ఎమ్మెల్యేతో తులసికి మంచి సంబంధాలే ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణల అంశంపై తులసిబాబు ఇప్పటికే సీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తులసిబాబుపై గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నారని గుడివాడలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ కు ఎయిమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఉందట. ఈ క్రమంలో నెపాలజిస్ట్ గా పనిచేసిన తులసిబాబుతో సునీల్ కుమార్ కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘురామ కేసులో టీడీపీ నేతకు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నోటీసుల అంశంపై తులసిబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.